ఈరోజు డేటు 4/1/2025. అబ్బూరు గ్రామం, రత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాము. మనం ఎలైట్ సీడ్స్ వారి జూరీ ఇచ్చాము ఈ ఫార్మర్కి. దీని యొక్క లక్షణాలు, ఈ మొక్క గుణగణాలు, దీని కాపు విధానం అంతా రైతుని అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు అండి? మీ పేరు? దార్ల బాజీ అండి. మీరు ఇది ఈ జూరీ రకం మొత్తం చేను ఎంత పెట్టారు? ఎకరం అండి. ఎకరం పెట్టారు. ఏ నెలలో పెట్టారు? సెప్టెంబర్ లాస్ట్ అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 3 నెలలు. 90 రోజులు క్రాప్. వైరస్ లేదు తోటలో, ఎక్కడ చూద్దామన్నా వైరస్ లేదు. ఒకసారి చూడండి మీరు మొత్తం చేను అంతాను. ఇది కాయ సైజు వచ్చి మీకు మంచి సైజు వస్తుంది. మీడియం లావు సెగ్మెంట్ కింద వచ్చింది. మంచి రంగు వచ్చింది. కోతకోలు తగ్గుతుంది రైతుకి. ఇది కాస్తూ పెరిగే రకము. కింద నుంచి పై వరకు కూడా ఒక సైజు, నెంబర్ 1 సైజు ఉంటుంది. మీరు పండుకాయ ఉంది, పచ్చికాయ ఉన్నది. 90 రోజుల్లోనే ఈ రకంగా ఉంది. ఇది ఇంకా మనం ఇంకొక 2 అడుగులు పెంచుకునే ఆస్కారం కూడా ఉంది. చేనుని పెరుగుతుంది, కాస్త పెరుగుతుంది. ఇది కాస్త పెరిగేటటువంటి హైబ్రిడ్. రైతుకి మంచి అనుకూలమైన, మంచి దిగుబడినిచ్చే, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఎక్కడ చూసినా ఇక్కడ మీకు దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది బాబ్జీ గారు? మాకైతే బాగా నచ్చిందండి. చుట్టూ రైతులు వచ్చి చూస్తున్నారా? ఏమంటున్నారు రైతులు? వేయాలంటున్నారా? వాళ్ళు ఇందులో గొప్పతనం ఏం కనిపెట్టారు? నల్లి రాలేదు, నల్లి తక్కువ, బొబ్బర్ రాలేదు, చూడటానికి బాగుంది. కాయ సైజు, మచ్చ తెగలేదు. మెయిన్ లక్షణం ఏంటంటే ఈ సైజు ఉన్నా కానీ, ఈ సంవత్సరం లావు సైజు ఏదున్నా కానీ తాలు శాతం ఎక్కువ ఉంది. ఈ చెట్లో మీరు చూసిన, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి చెట్లో ఏ ఒక్క కాయకి కూడా తాలు అనేది లేదు. అడుగు కాయ లేదు. కింద నుంచి పై వరకు కూడా, పచ్చికాయ వరకు కూడా ఒకటే సైజు ఉంది, యూనిఫామ్ సైజు. ఎక్కడ కింద నుంచి ఒక కాయ కూడా తాలు అనేది లేదు. మంచి సైజు ఉన్నది. చుట్టుపక్కల రైతులందరూ దీని గురించి ముందునాడికి వేయాలంటున్నారా? నేనే 2 ఎకరాలు వేస్తాను, 3 ఎకరాలు వేస్తాను. ఓకే. సరే అండి. ముందునాడికి 3 ఎకరాలు వేస్తాను. ఓకే.